నాగమణి కంటే కొంచెం అంటే ఆయన ఎమోషనల్ పర్సన్ అని ఒక విషయంలో తీసేస్తే గేమ్ లో తను బానే ఉన్నాడండి. సో నేను అనుకుంటున్నా శేఖర్ పాషా ఫన్ చేస్తున్నారండి. అలా ఫన్ చేసిన వాళ్ళు చాలా మంది ఇంతకు ముందు కూడా. ఫన్ అంటేనే ఫన్ కాదు, గేమ్ కూడా ఉండాలి, ఆట ఆడాలి. సో మెయిన్ రీజన్ ఏం లేదండి, మంచిగా ఆడినా తప్పే, స్ట్రాంగ్ గా ఉన్నా తప్పే. సో జనాలకి నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు వెనకాలే ఉంటారండి, తర్వాతనే అందరు వస్తారు. నిఖిల్ వచ్చేసి కన్నింగ్ ఫెయిల్ అంటున్నారు అందరూ. అందరూ పక్కతో పట్టి ఆయన ముందుకు వెళ్ళాలని మాస్టర్ ప్లాన్ వేసుకొచ్చాడు. అది రాంగ్ అండి. ఎందుకనంటే నిఖిల్ తన ఆడుతున్నారు. సో అక్కడ అంత మందిని ఎలా ఒక్కడే డామినేట్ చేస్తారండి? ఫైనల్ నిఖిల్ సూర్య లవ్ సర్వీస్ మీరే చెప్తారు. వాళ్ళ నిఖిల్ లవ్ అనేది మనకు క్లారిటీ తెలియదు. సో మనం అలా అనుకుంటే చూపించినంత మాత్రాన కాదు కదండి. సో అది తను మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు అంతే. బిగ్ బాస్ లో గేమ్ భాగమా, బిగ్ బాస్ లో ఒక గేమ్ భాగం, వాళ్ళు ఆడుకునే గేమ్. సోనియా వల్లే నిఖిల్ ఇలా అయిపోయాడు నెక్స్ట్ సెకండ్ వీక్ లో అని చెప్పేసి కొంచెం అయి ఉండొచ్చండి. ఆయన కొంచెం ఎక్కడో అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల అయి ఉండొచ్చు. అంటే మీ క్వశ్చన్ లేదండి, అంత లేదు. ఓకే, ఎలిమినేషన్ అనేది కరెక్ట్ గా ఇంకా కొంచెం మంచి పాయింట్ తీసుకొని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది. అది పాయింట్ రేస్ చేయడం కరెక్ట్ కాదు. ఆయనకి హౌస్ లో వీళ్ళ కనెక్షన్ ఉంటుంది అనే వాళ్ళకి ఆయన ఇచ్చుకున్నాడు. సో అందరికి ఇవ్వాలని లేదు, అందరికి ఇవ్వాలి, కానీ తనకి ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మేబీ కొంచెం కరెక్ట్, కొంచెం అవును. అంతకు ముందు ఎప్పుడు చూడలేదండి. సో తన ఎమోషనల్ పర్సన్ అనేది చెప్పుకోవడం కంటే తన గేమ్ తన ఆడటం మంచిది. కప్పు గురించి ఇప్పుడే చెప్పలేమండి, ఇంకా గేమ్ చూడాలి కదా. సో ఇంకా కానీ మేము ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాం. ఎలిమినేషన్ చెప్పలేమండి మనం.